ఇట్లా గల్ఫ్లో బాధలు, గల్ఫ్లో వ్యతలు, అక్కడి వ్యధలు, యథార్థమైన సంఘటనలు ఒక్కొక్కటి చదివినా విన్నా కొద్దిగా ఆకలింపు చేసుకున్నా మనిషి అనేవాడు ఎవరికైనా కూడా గుండె తరుక్కుపోక తప్పని పరిస్థితి. నేను స్వయంగా లేబర్ క్యాంపులో పోయాను. మీరు నమ్మరు చెప్తే ఒక మొత్తం డార్మిటరీ మాదిరిగా ఒక చిన్న చిన్న రూములు ఉంటాయి. ఒక్కొక్క రూమ్లో 8 మంది 10 మంది 12 మంది ఆ బంకు బెడ్లు, పిల్లలు హాస్టల్లో వేసినట్టు బంకు బెడ్లు. అందులో మీ బిడ్డ ఊరుకోవడానికి కూడా ఎక్కువ జాగ ఉండదు. లేబర్ క్యాంప్స్ అవి. అది మరి మనం దుబాయ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటిది? బుర్జ్ ఖలీఫాలు, పెద్ద పెద్ద అందమైన బిల్డింగులు, ఇంకా ఇంకా అద్భుతమైన రోడ్లు, షేక్ జాయద్ రోడ్డు, ఇంకో రోడ్డు. కానీ నిజమైన దుబాయ్ ఏది అంటే ఇంకో దుబాయ్ కూడా ఉంది. దాని పక్కకే డేరా అనే ప్రాంతం ఉంటుంది, ఇంకోటి ఉంటుంది. అక్కడ మొత్తం లేబర్ క్యాంపులు. ఆ లేబర్ క్యాంపులో అత్యంత అమానవీయమైన కండిషన్స్ ఉంటాయి. చాలా నిర్దాక్షిణ్యంగా వారిని కేవలం మనుషుల్లా కాకుండా కేవలం పనిచేసే యంత్రాల్లాగా చూసే దారుణమైన పరిస్థితులు కూడా అక్కడే ఉంటాయి. అక్కడ కింద కూర్చున్నాం అందరం. అదే డార్మిటరీలో కింద కూర్చుంటే చుట్టూ కాక్రోచెస్, బొద్దింకలు, జిల్లు పురుగులు తిరుగుతున్నాయి. అక్కడే వినాలా, అందులోనే ఉండాలా, కష్టపడాలా. చివరికి నేను అడిగిన నేను పోయినప్పుడు సమ్మర్, ఆ రోజు ఇట్లే ఫ్రైడే, అక్కడ ఫ్రైడే హాలిడే. ఫ్రైడే రోజు పోయినాం, కలిసినాం. మీకు వారానికి ఎన్ని రోజులు పనిచేస్తారంటే వారు చెప్పిన మాట ఏంటో నిజంగా బాధ అనిపించింది. అన్న అప్పుడప్పుడు 5 రోజులు కూడా పని చేపిస్తారు అన్నారు. ఈ ఎండలో బయట 43-45 డిగ్రీల సెంటిగ్రేడ్, అక్కడ మళ్ళీ ఆ ఉష్ణోగ్రత కూడా ఎట్లుంటుందంటే స్కార్చింగ్ డ్రై హీట్, హ్యూమిడిటీ ఉండదు. ఆ హీట్లో ఎట్లా పనిచేస్తారు అంటే వాళ్ళు చెప్పిన మాట ఏం చేయమంటారు? ఇక్కడ ఏసీ బంద్ చేస్తారు, రూముల్లో ఏసీ కావాలని బంద్ చేస్తారు, చచ్చినట్టు బయటికి పోవాల్సిందే. అంటే ఉక్కపోతుతో విధులకు బయటికి పోయి పనిచేయాల్సిన ఒక దుస్థితి. ఇది వాస్తవమైన పరిస్థితి వాళ్ళ దుబాయ్లో ఉంది. నిజంగా కూడా చాలా ఆలోచించిన తర్వాత ఇప్పుడు మీరు ఆనాడు పాలసీ రూపొందించినప్పుడు కానీ ఇక్కడి నుంచి పోయి ఎక్కడో ఎడారుల్లో అవస్థలు పడే, గల్ఫ్లో బాధపడే మన వాళ్ళ కోసం ఒక మంచి పాలసీ ఇవ్వాలని ఆలోచించినప్పుడు నిజంగా ఆలోచిస్తే ఒక విచిత్రమైన డైకాటమీ. నేను అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఇక్కడ పనిచేసిన. హైదరాబాద్లో ఎంతో మంది బిల్డర్లు, చివరికి కరోనా అప్పుడైతే చాలా మంది కార్మికులు వారి వారి స్వస్థలాలకి నడుచుకుంటూ వెళ్ళిపోతాం మేము, అవసరమైతే ట్రైన్ లేకపోతే, బస్సు లేకపోతే అని చెప్పి బయలుదేరినప్పుడు వాళ్ళ క్యాంపులకు కూడా వెళ్ళి వాళ్ళని బతిలాడారు. హైదరాబాద్ ఇప్పుడు మనకి ఇట్లా దొరకదు, ఇంత ఖాళీగా ఇప్పుడు దొరకదు, అందరినీ ఇళ్లలో కట్టేసిన వాతావరణం మళ్ళీ ఇప్పుడు దొరకదు, మనం ఇప్పుడే పని చేయాలా. మనకి రోజు నార్మల్గా 6 గంటలకి టైం దొరుకుతుంది హైదరాబాద్లో కొత్త రోడ్లు వేయాలన్నా, కొత్త బ్రిడ్జిలు కట్టాలన్నా. కొన్ని రోజులు మాకు సహకరించండి, ఈ 2-3 నెలల్లో వేగంగా రోజుకి 18 గంటలు పని చేయొచ్చు, లేదా రోజుకి 12 గంటలు పని చేయొచ్చు, కావాలనుకుంటే 3 షిఫ్ట్లో కూడా పని చేయొచ్చు అని ఒప్పించడానికి లేబర్ క్యాంపులకు పోయినాం. ఈ లేబర్ క్యాంపులకి అక్కడ లేబర్ క్యాంపులకి నాకేం పెద్ద తేడా కనబడలేదు. ఎందుకంటే మనం ఈరోజు నజీబ్ గురించి, ఎక్కడో గల్ఫ్లో పడ్డ బాధల గురించి మాట్లాడుతున్నాం, కానీ వలస ఎంత వాస్తవమో వలసలో ఎక్స్ప్లాయిటేషన్ కూడా అంతే వాస్తవం. అది భారతదేశం కావచ్చు, అక్కడ ఎడారి గల్ఫ్ దేశాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు. ఎందుకంటే మనిషిలో ఒక విచిత్రమైన వైవిధ్యం ఉంటుంది ఆయన పర్సనాలిటీలోనే. ఇది ఎక్కడ అనిపించిందంటే నాకు మొదటిసారి ఆ గల్ఫ్లో వాళ్ళని అడిగిన నేను, ఎంత సంపాదిస్తారు మీరు అని. ఎందుకంటే ఎప్పుడు చదువుతూ ఉంటాం పేపర్లలో, ఇంగ్లీష్ పేపర్లు రాస్తూ ఉంటాయి. $125 బిలియన్ రెమిటెన్సెస్ ఇండియాకు వస్తున్నాయి ప్రతి సంవత్సరం. అంటే $125 బిలియన్ అంటే దాదాపు 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు మన ఎన్ఆర్ఐలు పంపుతున్నారు, అందులో 3వ వంతు గల్ఫ్ నుంచే వస్తుంది అని చెప్పి రాస్తూ ఉంటారు. ఈ లెక్కన వీళ్ళు ఎంత సంపాదిస్తున్నారబ్బా అని చెప్పి నేను అడిగితే, నిజంగా లెక్క తీస్తే వాళ్ళు పాపం అర్ధాకలితో అక్కడ పనిచేసేటోళ్ళు, వాళ్ళు తిన్నా తినకపోయినా భార్య పిల్లలకు పంపాలని చెప్పి మా వాళ్ళు తిరిగి పంపితే ఇల్లు కట్టుకుంటారనో, ఒక భూమి కొనుక్కుంటారనో, మెరుగైన జీవితం అందుతుందనో నిజంగా అర్ధాకలితో అలమటిస్తూ అక్కడి నుంచి పంపుతూ ఉంటారు. కానీ డబ్బుల పరంగా చూస్తే, క్వాంటం పరంగా చూస్తే హైదరాబాద్లో ఇక్కడ నిర్మాణ రంగంలో సంపాదించేదానికి అక్కడ దానికి పెద్ద తేడా లేదు. నిజానికి ఇక్కడ భార్య పిల్లలతో ఉంటూ బ్రహ్మాండంగా దాదాపు 5-10% తేడా, అంతేగా అంతకంటే ఎక్కువ లేదు. మరి ఇక్కడే ఉండి చేయొచ్చు కదా అని అడిగినాం. లేదన్నా ఇదే అలవాటు అయిపోయింది. నాకు అర్థమైంది ఏంటంటే నిజంగా కూడా మనిషికి ఇమ్మిగ్రెంట్గా మారినప్పుడు, వలసపోయినప్పుడు మనిషిలో ఒక స్విచ్ ఏదో ఆన్ అవుతుంది. ఇంట్లో నువ్వు చేసే పని, నీ సొంత ఊళ్ళో నువ్వు చేసే పని, నామోషిగా అనిపించే పని కూడా బయటికి పోతే ఇమిగ్రెంట్గా మారితే మాత్రం నువ్వే చేసుకుంటావు, అంతకంటే ఎక్కువ చేస్తావు. అది అమెరికా పోయినోడికైనా అదే పరిస్థితి, ఆస్ట్రేలియా పోయిన వాడికైనా అదే పరిస్థితి, దుబాయ్ పోయిన వాడికైనా అదే పరిస్థితి, ఇక్కడి నుంచి బొంబాయి పోయిన వాడికైనా అదే స్థితి. ఉదాహరణకు నేను కూడా